ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తుంటే ఇది ఒక చిన్న సెటరికల్ ఇదిలాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ మీద అమ్మాయి లైక్స్ గురించి వాటి గురించి మాట్లాడడం కానీ ఇదంతా కూడా. అలాగే మన కులం అనే ఒక వాట్సాప్ గ్రూపు, దాంట్లో మన హీరోని అయితే ఎత్తేయాలి పక్కన, ఇదంతా చూస్తూ ఉంటే మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పుడున్న యూత్ మీద ఒక ట్రెండ్ మీద ఒక సెటరికల్ లా ఉంది, అంతేనా అనుకోవచ్చు? అలా అంటే దీంట్లో క్యాష్ని సెటరికల్ చేసామండి. అంటే మనందరం బయట మాట్లాడడం కానీ ఎక్కడో ఏంటంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తాను కదండి, చాలా గ్రూప్స్లో కానీ మిగతా కమ్యూనిటీస్ గ్రూప్స్ సరదాగా ఫాలో అవుతున్నప్పుడు కానీ ఆ కమ్యూనిటీస్లో చదువుతూ ఉంటాం. కమ్యూనిటీ గ్రూప్స్లోని ఇట్లాగా కొంతమంది లేదా చెప్తారు మాకు ఇట్లాగా అని చెప్పి. అంటే బయట పడరు కానీ ఆ గ్రూప్స్లో చూస్తే చాలా ఎటకారంగా ఉంటాయి కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు అయ్యని. అట్లలో వచ్చిన కొన్ని పదాలు కానీ అట్లా ఉండే కొన్ని మెసేజ్లు తీసుకుని చాలా ఎటకారం చేసామన్నమాట అండి. ఓకే, చేసి అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను రిలీజ్ చేసిన దాంట్లో చూసుంటారు, మన కులపోడు అయితేనే వాడి సినిమాకి వెళ్ళాలి, లేదా ఒలింపిక్స్ మెడల్ గెలిచినా కూడా మనకు అనవసరం, మన కులపోడు అయితేనే లేపాలి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కొన్ని చోట్ల చూసాం జరుగుతున్న ట్రెండ్లోని. అంటే నాకు గుర్తుండి ఎవరు చాలా గ్రేట్ అచీవ్మెంట్ చేసినప్పుడు కూడా ఈ టాపిక్ వచ్చింది సోషల్లో, నాకు గుర్తులేదు అది ఇన్సిడెంట్ కానీ, బట్ ఒక టాపిక్ అయితే వచ్చింది అనేది బాగా గుర్తుంది నాకు. అట్లాగే ఏంటంటే అవన్నీ తీసుకుని ఆ గుర్తున్నవన్నీ కూడా కలిపి డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఆయన ఒక ఫన్ మెటీరియల్ గా తయారు చేశాడు అన్నమాట అమ్మాయి క్యారెక్టర్ని. ఓకే, ఆయన కూడా మన గోదావరి నుంచి, అమలాపురం, ప్యూర్ అమలాపురం, బ్రాడప్ అమలాపురం క్యాండిడేట్. అయితే మొత్తానికి ఇట్స్ ఏ ఫిల్మ్ మేడ్ బై ఏపీ పీపుల్, గోదావరి వాటర్ యాక్చువల్లీ.